ఒక ప్లేట్ బిర్యానీ ఎంత బాబు? ప్లేట్ 250. పక్కన ₹100కి అమ్ముతున్నారు కదా. అయితే అక్కడ తీసుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాబు మీరెందుకు అమ్మాయి బట్టలు వేసుకున్నారు? మా అమ్మ ఏంచింది, అమ్మాయిలకి బస్ ఫ్రీ అని చెప్పింది. ఎంత మేరు మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అస్థిలో వాత అదిగారంతా. అవును, స్కూల్లో నాకు రాఖీ కట్టి అన్నయ్య అనింది, అందుకే అదిగాను. ఏం జరిగింది కండక్టర్ సార్, ఎందుకు అలా ఉన్నారు? ఈ మహిళలు ఉచిత బస్సుతో సంతృప్తి చెందడం లేదు. వారికి బస్సులో టీవీ కూడా కావాలి, సీరియల్స్ చూడటానికి. మీరు ఎందుకని ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు బాబు? ఫ్రీగా ఇస్తా, తీసుకొని పో. ఉరికి వస్తా అన్న వ్యాపారం చెడగొట్ట దానికి. బేబీ, అబ్బాయిగా పుట్టినందుకు సంతోషంగా ఉందా? లేడీస్ కు ఉచిత బస్సు. సంతోషపడటానికి ఇంకేముంది? ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత బాబు? ఒక ప్లేట్ 50. పక్క షాప్ లో ₹20కి ఇస్తున్నారు కదా. లీతక్కడ తిను వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం జరిగింది సార్, అలా ఎందుకున్నారు? ఈ ఉచిత బస్సులో మగవారికి సీట్ లేదు కాబట్టి నేను నా సొంత కుర్చీని తెచ్చుకున్నాను, కానీ ఈ మహిళలు దాన్ని కూడా తీసుకొని కూర్చున్నారు. డాక్టర్ ఎందుకు తిట్టదు? డాక్టర్, మా తాతకి షుగర్ ఉంది అంతే. నేను మా తాతతో ఉన్న షుగర్తో స్వీట్లు చేసుకోవచ్చా అని అదిగా. తిట్టదు. ఏం జరిగింది? కండక్టర్ సార్ ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు బస్సులు ఫ్రీ అంటున్నారు, అందుకే చీరలు నగలు అమ్ముతున్నారు. తమ్ముడు, నిన్ను చూస్తుంటే జలి వేస్తుంది. నెలకి ఎంత సంపాదిస్తావు? ఏంటి? నాకు ఏం వస్తాయి అన్న, నెలకి 2 లక్షలు వస్తాయి. తమ్ముడు, నీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పు, ఇప్పుడే వచ్చి జాయిన్ అవుతా. ఒక కేజీ చికెన్ ఎంత బాబు? ఒక కేజీ 300. కార్తీక మాసంలో కూడా ధర తగ్గించావా? చికెన్ వండుకునే దానికి వచ్చావమ్మా.